హాయ్ గైస్. గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ మూవీ నాకు తెలిసినంత వరకు అయితే అన్ని విధాలుగా బాగుందండి. ఏం కావాలనుకుంటామో ఆ సినిమాలో ప్రతి ఒక్కటి ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రామ్ చరణ్ నుంచి మనం ఏం కోరుకుంటాం? ముఖ్యంగా అతని యాక్టింగు, సినిమాలో మంచి మంచి ఫైట్లు, అలాగే అతని నుంచి డాన్సు, ఆ సినిమాలో మంచి కథ, కథనం. తర్వాత ఆ సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఉంటాం. ఇదేగా మనం రామ్ చరణ్ నుంచి కోరుకునేది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను చెప్పిన వాటిలలో అంతగా మించి ఉంది ఈ సినిమా. ఎందుకంటున్నానంటే డైరెక్టర్ శంకర్ ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇచ్చిండండి. కామన్గా శంకర్ గారు తన ప్రతి ఒక్క సినిమాలో కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తున్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక హీరో ఫ్యాన్స్ వేరే హీరో సినిమాలను నెగిటివ్గా ప్రచారం చేయటం అనేది, ఆ యాక్టివిటీ అనేది బాగా ఎక్కువైపోయింది. ఈ దరిద్రమైన సాంప్రదాయం అనేది యాంటీ ఫ్యాన్స్, అంటే వేరే హీరో వాళ్ళ ఫ్యాన్స్ యువతల వేరే హీరో సినిమా ఏమైనా రిలీజ్ అయినట్లయితే చెడ్డగా ప్రచారం చేయటం, సినిమా బాగలేదని, చండాలంగా ఉందని, మేము పెట్టిన డబ్బులు బొక్కని, ఆ కథలో బలం లేదని ఇటు డైరెక్టర్ని, నిర్మాతని, హీరోని అసభ్యకరంగా మాట్లాడుతూ వాళ్ళు చెడ్డ ప్రచారం చేయటం. ఏముందండి, నాకు తెలియకడుగుతున్నా, ఒక 2-3 రోజులు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 2-3 రోజులు కానీ ఆ విధంగా ప్రచారం చేస్తే ఆ సినిమాని మొత్తం కూడా డౌన్ చేయొచ్చని చెప్పేసి ఒక ప్లాన్. వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది టీమ్గా ఏర్పడతారు. టీమ్గా ఏర్పడి, అరే కొంతమంది మీరు సినిమాని చూసి రండి, ఫస్ట్ రోజున, ఫస్ట్ డే, ఫస్ట్ ఆటకే మీరు కొంతమంది చూసి రండి, మేము కొంతమంది బయట ఉంటాం. వీళ్ళకి సంబంధించిన కొంతమంది యూట్యూబర్లు బయట ఉంటారు. కొంతమంది యూట్యూబర్లు బయట ఉండి వాళ్ళని బయట నిలబెట్టి వీళ్ళు లోనకెళ్ళి సినిమా చూసి, ఏదో అసలు ఏ సినిమా చూసినా కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత బోరు కొట్టలేదు, నేను పుట్టిన కాంచి కూడా ఈ సినిమా, ఇంత దరిద్రమైన సినిమా ఎప్పుడు చూడలేదు అన్నట్టుగా ఆ సినిమా అయిపోయిన తర్వాత డోర్లు తెరిచిన తర్వాత వీళ్ళు బయటకు వచ్చే విధానం చూస్తూ ఉంటే వాలిపోయి ఉంటారు. బబ్బబ్బబ్బబ్బ, చెత్త సినిమా అండి. దీనంత దరిద్రమైన సినిమా ఏదీ లేదండి. అసలు నా జీవితంలో ఇసిన సినిమా, ఇంత దరిద్రమైన సినిమా ఎప్పుడు చూడలేదండి. ఇంత దరిద్రమైన సినిమా శంకర్ ఎలా తీసిండు, రామ్ చరణ్ ఎలా నటించిండు. ఈ దరిద్రమైన సినిమాకి మళ్ళీ దిల్ రాజు ఇంత డబ్బు పెట్టటమా? దిల్ రాజు పని అయిపోయింది, ఈ సినిమాతో అయిపోయింది అని చెప్పి ఈ సినిమా గురించి చెడ్డ ప్రచారం చేయటం. అక్కడికక్కడే బయట యూట్యూబర్లు ఉంటారు కదా, వీళ్ళు ఎప్పుడు వస్తారని చెప్పి కాపు కాసుకొని ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేసి అక్కడ ఈ యాంటీ ఫ్యాన్స్ ఏంటంటే స్టార్ట్ చేసిన ఎమ్మటే వెంటనే గంటన్నర లోపు యూట్యూబ్లో పెట్టేస్తూనే ఉంటారు. ఇది ఇలా ప్లాన్. ఒక రామ్ చరణ్ సినిమాకే కాదు, ఇది ప్రతి ఒక్క అగ్ర హీరో సినిమాకి ఇలా డ్యామేజ్ చేద్దామని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు.